Righteousness, let's study about this. Niti, Proverbs 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఏంటి నీతి? నీతి వల్ల జనాలు, ఇంగ్లీష్లో చూస్తే ఇక్కడ రైచియస్నెస్ ఎగ్జాల్టెడ్ ఏ నేషన్. ఎగ్జాల్టెడ్ అంటే ఏంటి? హెచ్చిస్తుందంట, ఘనత ఇస్తుందంట. నీతి అనేది ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబాన్నే కాదు, ఒక దేశాన్ని కూడా హెచ్చిస్తుందంట. నీతి ఏంట? నీతి ఆదికాండంలో మొదలైంది ఈ నీతి. ఆదికాండం 15:6, తర్వాత రోమీలు 4:3 చదవమ్మా. జెనసిస్ 14:15-6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏంటంటే నీతి దేవుని దృష్టిలో ఎవరి వ్యక్తి? నమ్మిన వ్యక్తి అబ్రహాము. రోమీలు 4:3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమీలు 3:22. రోమన్స్ 3:22. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అబ్రహాంకే కాదు, దేశానికే కాదు, అది ఎవరి యందలి విశ్వాసం అంట. నీతి అంటే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముదై నమ్మువారందరికీ కలుగు దేవుని. అయితే అప్పుడప్పుడు నీతికి దూరం అవుతుంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అవి కూడా చూద్దాం. మళ్ళా నీతికి రావడానికి నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లెగిస్తాడు. నీతి శక్తివంతమైంది, అందుకే దేవుడు అలా హెచ్చించే ఉంచుతాడు. మీరందరూ ఆ నీతిని గట్టిగా పట్టుకొని పాపముల నుండి, బాధ నుండి, వేదనల నుండి దేవుని వాక్యముతో అన్నిటిని జయించి హెచ్చింపబడుదురుగాక. పాపాన్ని జయించుదురుగాక, దరిద్రాన్ని జయించుదురుగాక, ద్వేషాన్ని జయించుదురుగాక, కోపాన్ని అన్నిటిని జయించుదురుగాక. రైచియస్నెస్ గివ్స్ యూ పవర్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ థింగ్స్. ఎందుకంటే నీతిని నమ్మితే మనకేమిస్తారు దేవుడు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా మన లంచెలంచెలుగా జయించేటట్టు చేస్తుంది. దాని ద్వారా మనం ఏమవుతామో? హెచ్చింపబడతాం. ఈ నీతిని పట్టుకొని మీరు గొప్పగా ఆచరిస్తే దానికంటే హెచ్చింపబడతారు. ఇదే మార్గము. పక్కన నువ్వు హెచ్చింపబడాలంటే ఇదే మార్గం అనండి. దానికంటే అధికంగా నువ్వు దీన్ని పాటిస్తే మహిమ నుంచి దానికంటే 10 రెట్లు ఆశీర్వదించబడే అవకాశం ఉంది. దిస్ ఈజ్ హౌ. వేరే వక్ర మార్గాల్లో వెళ్తే అవ్వదు. ఇట్స్ అ రైచియస్నెస్ దట్ ఎగ్జాల్ట్స్ ఐదర్ ఎ పర్సన్ ఆర్ ఎ నేషన్. ఈ నీతి అనేది ఒక వ్యక్తినే కానీ, ఒక రాష్ట్రాన్నే కానీ, ఒక ఊరినే కానీ, ఒక దేశాన్నే కానీ హెచ్చిస్తుంది. ఒక 100 సంవత్సరాల నుంచి అదే ఉంది పైన. ఎందుకు? కొన్ని ఎదిగాయి. చూద్దాం. అటాక్ అంటే ఏంటి? దాడి. వాట్ డస్ అన్ అటాక్ డూ? రాసుకోండి 4 things. అన్ అటాక్ విల్ ప్యూరిఫై యూ, నెంబర్ 1. ఇందులో 4 ఉన్నాయి. అన్ అటాక్ విల్ ప్రిజర్వ్ యూ, నెంబర్ 2. అన్ అటాక్ విల్ ప్రిపేర్ యూ, నెంబర్ 3. అన్ అటాక్ విల్ పుష్ యూ ఇన్ టు యువర్ డెస్టినేషన్, నెంబర్ 4. మళ్ళీ చెప్తున్నా ఇంగ్లీష్లో. అన్ అటాక్ విల్ ప్యూరిఫై యూ, నెంబర్ 2. అన్ అటాక్ విల్ ప్రిజర్వ్ యూ, number 3. An attack will prepare you, number 4. An attack will push you into your destination. తెలుగులో దాడి నిన్నేం చేస్తుందంట? ఎందుకు దాడులు కొనసాగుతాయి? నిన్నేం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుందంట, ప్యూరిఫై యూ. అన్ అటాక్, ఒక దాడి విల్ ప్రిజర్వ్ యూ అంటే ఏం చేస్తుందంట? నిన్ను నిలవ ఉంచుతుందంట, కాపాడుతుందంట. అదేంటది? దాడి కాపాడడం ఏంటి? చూద్దాం. అన్ అటాక్ విల్ ప్రిపేర్ యూ అంటే దాడి ఏం చేస్తుందంటే నిన్ను సిద్ధపరుస్తుందంట. లెట్ us see. అన్ అటాక్ విల్ పుష్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్ అంటే అటాక్ ఏం చేస్తుందంటే నిన్ను దేవుడు నీకు పెట్టిన గురి వద్దకు నిన్ను దోస్తుందంట. అటాక్. పిల్లవాడు అలా వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు నాయన అని ఆపుతావు. అక్కడ కారు వెళ్తుంటే పట్టుకుని ఏం చేస్తావు? లాగి 2 కొడతావు. అటాక్ ఆడు అనుకుంటాడు. అటాక్ ఆడ చూడదు, నిన్ను అటాక్ చేస్తుందన్న మమ్మీ మీద కోప్పట్టుకుంటాడు. వై ఈజ్ మమ్మీ అటాకింగ్ మీ? అదే అన్నయ్య పెద్దవాడు అనుకోండి, వాడు ఒక్కడు కొడతాడు, అక్కడికి వెళ్ళి పడతాడు. బ్రదర్ అటాక్ చేస్తున్నాడు, మా డాడీ అటాక్ చేద్దాం అనుకుంటాడు వాడు. కానీ అది వాడిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఆ పగ్గులో వెళ్ళడానికి వెళ్ళిపోతాడు చిన్నపిల్లలాగా. నువ్వు ఇలా పట్టుకొని బరబరబర ఇడిసేస్తావు. వాడు ఇడుతూ ఉంటాడు. ఇదేంటిది? అన్నం పెట్టింది, చక్కగా చూసింది, ఎంత లాలిచ్చింది, మా అమ్మ రసలాగా లాక్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు వాడు. వాడికి అర్థం కాదు. వై డిడ్ షీ బికమ్ ఎ లవింగ్ మదర్ బికమ్ ఎ విలన్? విలన్లా కనపడుతూ ఉంటుంది.
He doesn't know why. Let us see. Number 1, purify you. How can an attack purify you? 119వ కీర్తన 67వ వచనము. 119 Psalm verse 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, శ్రమ కలుగ మునుపు నేను త్రోవ విడిచి తిని, ఎవరు అవునా? శ్రమ కలుగ మునుపు ఏం జరుగుతుందంట? త్రోవ. అయితే శ్రమ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంట? రూటు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూసారా? సో an attack, ఇంగ్లీష్లో చూస్తే, when I was afflicted I went astray, but now have I kept the word. An attack is also to unite you. That's a part of purification. So God is purifying the church. When you are divided, the devil comes and attacks you. You will have to pay the price. Let me tell you, ఒక వ్యక్తి హెచ్చింపబడినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, ఆ వ్యక్తిని చూడరు, అసూయ వచ్చి ఈ వ్యక్తిలో ఏం పొరపాట్లు ఉంటాయా అని చూస్తారు. ఏం చూస్తారు? కానీ ప్రతి శరీరములో ఏముంది? పాపం ఉంది. అది బ్లెస్ అయినా కానీ అతనిలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. కానీ నువ్వు బ్లెస్ అయ్యావు అనుకో, నీకు తెలుస్తాయా లేదా? తెలుస్తాయి. అది తెలుస్తాయి. కానీ అది చూసి నువ్వు వాటి మీద దాడి చేస్తావు. ఏం చేస్తావు? వాటి మీద దాడి చేస్తావు. కానీ అతనిలో బలహీనత బ్లెస్ అయ్యింది, అతనిలో ఉండే ఆశీర్వాదం కూడా బ్లెస్ అయ్యింది. ఉంటాయి అందులో, అది లేకుండా ఎవరు ఉండరు. రేపు నువ్వు బ్లెస్ అయిన నీ పరిస్థితి అంతే. సో నువ్వు ఎప్పుడైతే అతన్ని చూసి, అరే ఇవి కాదు, అతను ఎలా తెలుసు బ్లెస్ అయ్యాడని దాన్ని ఇమిటేట్ చేస్తావు, అప్పుడు నీవు కూడా నీ గురికి వెళ్తావు. అతను విమర్శిస్తే నీవు నీ దైవికమైన ఆశీర్వాద గురికి వెళ్ళవు. రివర్స్, అతని మీద నువ్వు చేసినటువంటి దానికి నీ మీద ఏమొస్తుంది? పగ. ఎంతమందికి అర్థమైంది? ఇందుకే జలసీ ఈజ్ నాట్ గుడ్. నువ్వు ఎందుకు జలస పడుతున్నావు? అతను బ్లెస్ చేశాడు దేవుడు, కానీ అతనిలో పొరపాట్లు ఉంటాయా? ఉంటాయి. హెచ్చింపబడతాడు. అబ్రహాంలో లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. దావీదులో లేవా? యా. సోలమన్. యు సీ ఇన్ ఎవ్రీబడి అసూయ వాళ్ళు ఉంటారు. దావీదు పడిపోయినప్పుడు కొంతమంది శపించారు, కొంతమంది ప్రార్థన చేశారు. శపించే వాళ్ళ మీద పగ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? యా. ఒక వ్యక్తి దారిలో శపిస్తాడు. ఏం పేరు ఆ వ్యక్తి పేరు? ఆ వ్యక్తి ఈ ఊరు దాటి వెళ్ళకూడదు అని రూల్ పెడతాడు సొలొమోను. సడన్గా పనుడు పారిపోతే వేసుకెళ్తాడు గాడి తీసుకొని పనుడు కోసం. ఏమవుతాడు? హతమారుస్తాడు. యు సీ, యు నీడ్ టు బి కేర్ఫుల్. When somebody is blessed, you see, don't see his blessing, you see his mistakes. He's blessed with the mistakes. అబ్రహాములు ఎలాగున్నాయని అబ్రహాం మీద నెగిటివ్గా రాస్తే ఏమంటాడు దేవుడు? నేను ఆశీర్వదించువాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించువాడిని. సో ఇట్ ఈస్ ఎ కర్స్. ద ఎన్వీ ఈస్ డేంజరస్. ఇట్ ఓన్లీ సీస్ ద మిస్టేక్స్. లవ్ కవర్స్ ద మిస్టేక్స్ అండ్ సీస్ ద బ్లెస్సింగ్. ఇది అర్థమైన వాళ్ళు ధన్యులు. ఐఎమ్ గివింగ్ యూ ఎ వెరీ బిగ్ మిస్టరీ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్. నోవా నీతిమంతుడు. దేవుడు భూలోకంలో ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు? ఒకే ఒక కుటుంబం ఎన్నుకున్నాడు. ఏ కుటుంబం? దేవుని హృదయమును మెచ్చినవాడు ప్రవక్త అన్నాడు దేవుడు. 100 ఏళ్ళు స్వార్థ ప్రకటించిన వ్యక్తి ఎవరు? నోవా. అతనిలో ఇది ఉందని దేవుడికి తెలీదా? తెలుసా తెలీదా? ఒక వ్యక్తి ఏం చేశాడు? నా తండ్రి ఆశీర్వదించబడినవాడు అని వెనక నుంచి వెళ్ళి కప్పాడు, కవర్ చేశాడు. అతని ఆశీర్వాదాన్ని కాపాడడానికి అతని బలహీనతను ఏం చేశాడు? కవర్ చేశాడు. ఇంకొకరు ఏం చేశాడు? అతను ఆశీర్వదింపబడినవాడు అని తెలిసి కూడా అతని బలహీనతను చూసి హేళన చేశాడు. ఎవరు వీళ్ళిద్దరు? అతనికేం వచ్చింది? ఇతనికేం వచ్చింది? ఈ ఆశీర్వదించబడిన వారి వ్యక్తి నుంచి ఎవరు వస్తారు? యేసయ్య. ఆ శపించబడిన వారి వ్యక్తి నుంచి ఎవరు వస్తారు? బాబిలోన్, కైన్. యు సీ నౌ. ఎంతమందికి అర్థమైంది? సో బీ కేర్ఫుల్ with the anointed, with the blessed. But envy and jealousy sees the mistakes of the anointed. You're getting me now? When somebody is blessed, be careful.
నీ పాపాలను క్షమించడానికి దేవుడు తన కుమారుని రక్తాన్ని ఇచ్చి కవర్ చేసి నీ ఆశీర్వదిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఐఎమ్ ప్రీచింగ్ దిస్. An attack will purify you. శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ఈ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సో శ్రమ ఏం చేస్తుందో ఉంది ఇక్కడ, శుద్ధీకరిస్తుంది, వాక్యానుసారంగా జీవించేటట్టు చేస్తుంది. An attack purifies you. Number 2, an attack ఏం చేస్తుంది? ప్రిపేర్స్ యూ. ఒక దాడిని ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. చూద్దాం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి మొదలు పెడతాడు. 1 సమూయేలు 19:10 చదువు అమ్మ. 10. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదును అన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకొని పోయినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను. దావీదు మీద ఏముంది? అభిషేకం ఉంది. కానీ ఎక్కడ కూర్చున్నాడు? సౌలు దగ్గర కూర్చొని వాయిద్యం వాయిస్తున్నాడు సౌల్కి. అప్పుడు ఏం జరిగింది? దావీదు మీద ఏం జరిగింది? దావీదు అనుకోవచ్చు, నన్ను అభిషేకించాడు, రాజు ఇంట్లోకి వచ్చేసాను, అయిపోయింది, నేను రాజుని అనుకుంటున్నాడు, దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంట్లో కుర్చీ ఎక్కడమే అనుకుంటున్నాడు. కానీ ఏం జరిగింది? దాడి. అదేంటిది అర్థం కావట్లేదు. అప్పుడు వాట్సాప్ చేద్దామంటే సమయాలకి ఫోన్లు లేవు, కొన్ని వీడియో కాల్ చేద్దామన్నా ఏదో ఒకటే, మెయిల్ పంపిద్దామన్నా ఏంది అనాయిటింగ్ ఇచ్చి రాజు అవుతానన్నావు, రాజే చంపేస్తున్నాడు, కొంచెంలో మిస్ అయిపోయాను. నువ్వు ఇది ఏం ప్రొఫెసీ అది? నేను కనుక తప్పించుకోకపోతే నేను చచ్చిపోతాను. నేను I would have died. What is happening with this attack? Let us see. మనోడు పరిగెత్తుకుంటా ఆ రోజు నుంచి పరుగు. రన్ బాయ్ రన్. డేవిడ్ ఎండల్లో కొండల్లో, ఓకే, వాననక ఇంటనక ఊరనక ఇజ్రాయెల్ దేశమంతా ఎదుగుతున్న అతన్నే, సైన్యం అంతా ఎత్తకండి ఎక్కడ ఉన్నాడో దావీదుని. సౌలు జనాలంతా మొత్తం కొండల్లో ఈకే. రాత్రి ఉంటే పొద్దున్న అక్కడ గంటకి పడుకుని మళ్ళీ గంటకి మెలకు వచ్చినప్పుడు ఇంకో చోటకు పారిపోతున్నాడు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. అలా పారిపోతూ ఏమైందో చూద్దాం. The attack began. So what began? 1 సమూయేలు 22 మొదటి 2 వచనాలు. 1 Samuel 22:1-2. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. సో అక్కడ ఉండి వాయిద్యాలు వాయించుకొని మరి సౌలు చేత చంపబడే బదులు అటాక్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఎంతమందికి నాయకుడు అయ్యాడంట? 400 మందికి నాయకుడు అయ్యాడంట. తర్వాత చూద్దాం. ఇలాగా వాళ్ళ చేరుతూ వీళ్ళ చేరుతూ అలా పారిపోతా ఉన్నాడు. ఇప్పుడు 400 మందితో పరిగెడుతున్నాడు. ఇప్పుడు అలా పారిపోతూ ఏమైందో చూద్దాం. 1 దినవృత్తాంతములు 12:22. 1 Chronicles chapter 12:22. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఇలాగ 400, 100, 1000 పెరిగి మనోడు పారిపోతున్నప్పుడు, దాడి నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు మనోడు దండు ఎలాగైందంట? ఎలాగ అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుని సైన్యము వలె. యు సీ నౌ, దావీదు దండు ఎలాగైందంట? దేవుని సైన్యము వలె, మహాసైన్యము. దీన్ని ఏం ఆరంభించింది? An attack prepares you to be a king now. An attack. అంతమందికి అర్థమైంది? How many of you understood this? An attack will prepare you. మొదటిది ఏం చూసాం మనము? An attack purifies you. Now here the attack prepares you. An attack will preserve you. Preserve you అంటే ఏంటి? ఏం చేస్తుందంట? నిన్ను నిలువ ఉంచుతుందంట, కాపాడుతుందంట, ప్రొటెక్ట్స్ యూ. లెట్ us see this. ఓకే, ఇక్కడ ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, మంచి దైవజనుడు. కానీ అతని కాలమంతా కష్టాలు, రాజులు అవిధేయతలో, పరిపూర్ణ విశ్వాసములో లేరు వీళ్ళు. దావీదులాగా లేరు. తప్పు చేసిన, పొరపాటు చేసి నాతాను వచ్చి చెప్తే దావీదు ఏమన్నాడు? అవును, నేను పాపము చేశాను, దేవుడిని క్షమించమని అడిగాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. కానీ రాజులు అలా కాదు. కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది రాజులు మరీ దారుణం. అందుకే అంటాడు ఒక మాట, యెరూషలేమా వాచ్మెన్లను నిన్ను కాపాడే వాళ్ళని నువ్వు చంపేస్తే ఎలాగా? యు సీ, ఇట్ ఫెల్ టు దట్ ఎక్స్టెంట్.
ప్రవక్త అయిన ఇర్మియా గురించి చూద్దాం, అతను ఏం చేశారు. ఇర్మియా గ్రంథం 37:15-16. కొంచెం. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతను వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి. ఆగండి, ఇక్కడ ఇర్మియాని ఎందులో వేశారంట? చెరసాల గోతిలో వేశారంట. ఏం జరిగింది అతని మీద? దాడి. హీ వాజ్ అటాక్డ్. వై వాజ్ హీ అటాక్డ్? అతను అనుకోవచ్చు, ఇదేంటి ప్రభువా, నువ్వు ప్రొఫెసీ చెప్తే నేను అక్కడ చెప్తే ఏళ్ళేటి గోతులేసేసారు నన్ను. ఇఫ్ ఐ ప్రొఫెసై ఐ థాట్ ఐ విల్ బి హానర్డ్, ఐ విల్ గెట్ మనీ, ఐ విల్ బికమ్ రిచ్, ఐ విల్ బి ఎ గ్లోరియస్ పాపా. సో I asked the gift of prophecy, now I am in the dungeon. Okay, he got an attack. Anybody asking for a gift of prophecy? Anybody want to be a king? Anybody want to be purified? Get ready. Okay. ఇర్మియా చెరసాల గోతివాడు అక్కడ అనేక దినములు ఉండేను. గోతులు వేసేస్తారంట ప్రవచనం చెప్తే. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అదే 21 ముందు 37:21. 37:21. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ రోగాలు, నాకే ఏంటి శోధన? అందరూ బాగానే ఉన్నారు. దేవుడు నన్ను, నేను ఇంకా దేవునిలో ఎదుగునందుకు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, ఇదిగో ఆ దేశంతో యుద్ధం చేయొద్దు, ఆ శత్రువుకు లొంగిపోండి, ఈ శత్రువుకు లొంగకపోతే ఇంకో శత్రువు వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు, కాబట్టి మొదటి శత్రువుకి మొదటి రాజుకి మీరు లొంగిపోండి అంటే వినలేదు, పారిపోయారు. రెండో శత్రువు వచ్చి చంపేశారు. అందుకని ఇది నిజమవుతుందో లేదో, ఇంకొకళ్ళేమో ఫైట్, యూ విల్ విన్ అంటున్నారు వేరే వాళ్ళు. దేవుని ఆత్మ విననివారు. బందీ గృహశాలలో ఇర్మియాను వేసి వాళ్ళు అందులో పెట్టారంట. అయితే ఇక్కడ తెలియట్లేదు ఎందుకు ఇర్మియాని ఇందులో వేశారో. చూద్దాం. 39:13-14. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషజ్బానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేశాడు. మొదటి రాజు దాడి చేసినప్పుడు వాళ్ళు వినలే, లొంగిపోలే. రెండో రాజు వచ్చి మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టి హతమార్చి చంపి బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంట, తర్వాత ఇర్మియాని తీసుకొచ్చి నువ్వు ఎక్కడే ఉండు అని తన ప్రజల మధ్య వదిలేశారంట. సో అన్ అటాక్ ఈజ్ టు ప్రిజర్వ్ యూ. నీవు హతమార్చకుండా, నీవు చంపబడకుండా నిన్ను ఏం చేస్తుందంట, ఒకసారి అటాక్ నిన్ను కాపాడుతుందంట. ఇట్ ప్రిజర్వ్స్ యూ. తర్వాత ఆప్షన్ ఇస్తారు, నువ్వు ఎక్కడ ఉంటావు, వచ్చి మాతో ఉంటావా శత్రువుల దగ్గర, లేకపోతే నీ ప్రజల మధ్య ఉంటావా అని అడిగితే ఇర్మియా నా ప్రజల మధ్య ఉంటానని అక్కడే ఉంటాడు అనమాట. సో కొంతకాలము, చాలా కాలం అతను ఆ గోతులో, చెరసాల గోతులో ఉండడం అనేది, ఆ దాడి అతన్ని ఏం చేసింది, నిల్వ చేసింది, కాపాడింది. సో అన్ అటాక్ అనుకోవచ్చు, అయ్యా ఏంటిది, వై దిస్ అటాక్? అన్ అటాక్ ఈజ్ టు ప్రిజర్వ్ యూ, నిన్ను కాపాడడానికి. పక్కన చెప్పండి, నీ కష్టాలు నువ్వు విశ్వాసి అయితే నీ కష్టాలు నిన్ను కాపాడడానికి అనండి. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ టు ప్రిజర్వ్ యూ, నాట్ టు డిస్ట్రాయ్ యూ. యూ ఫీల్ దట్ లైక్, ఈజ్ గాడ్ కిల్లింగ్ మీ? నో, హీఈస్ ప్రిజర్వింగ్ యూ. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను చంపట్లేదు, నిన్ను కాపాడుతున్నాడు అనండి. మీ హృదయంలో మాట అప్పుడు కష్టాలు పెరిగిపోయినాడు అనుకుంటారు మీరు, ఈ దేవుడు చంపేస్తున్నాడు అన్న. యూ ఫీల్ లైక్ నీ బాధలు ఎరిగిపోయి, ఈజ్ గాడ్ కిల్లింగ్ మీ? యూ థింక్ దట్ నో, హీ ఈస్ ప్రిజర్వింగ్ యూ. లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్ నౌ. మా హస్తాలే కాదు, నీ సంఘ క్షేమము కొరకు, నీ వాక్యాన్ని సరళముగా చూసిన వారి కొరకు, ఇదిగో ఈ సంఘము కొరకు
మా స్వార్థము కొరకే కాదు, మా కొరకే కాదు, మా క్షేమము, రాష్ట్ర క్షేమము, దేశ క్షేమము, ప్రపంచ క్షేమము కొరకు నీ విశ్వాసుల హస్తాలను ఆశీర్వదించమని. ఇప్పుడు దాకా ఆత్మీయంలో బాధలు, కష్టాలు, వేదనలో కూడా నిన్ను పట్టుకొని అలాగే ఉన్నారే అయ్యా, వారిని శారీరకంగా అభివృద్ధిపరిచావు. ఈ రోజు నుంచి యోహాను స్వాత ప్రకారం ఇదిగో ప్రభువా, అన్ని విషయాల్లో కూడా ఈ రోజు నుంచి ఆరంభించమని, మరి ప్రత్యేకముగా ద్రవ్యములో కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.